1 కొరింథీ 7వ అధ్యాయము 23-24 వచనాల నుంచి మనం ధ్యానించుకోబోతున్నాం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకు దాసులు కాకుడి. సహోదరులారా ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. చూడండి, ఇక్కడ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనం ఏం కావద్దట, మనుషులకు దాసులుగా కాకూడదు అంటున్నాడు. చూడండి, ఈ యొక్క అధ్యాయం అంతా చదివితే పౌలు గారు ఏమంటున్నాడంటే చాలా విషయాలు రాశాడు. ఏమని రాశాడు? చాలా విషయాలు అంటే అందరూ కూడా నావలే ఉండగోరుతున్నాను, నావలే ఉంటే మేలు అని అన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు అంటే వివాహము చేసుకోకుండా ఉన్నాడు. నావలే కోరుతున్నాను, ఉంటే మేలు అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే మిమ్మల్ని అపవాది శోధించకున్నట్లుగా, మీరు కామంతో ఉండకున్నట్లుగా, శోధింపబడకున్నట్లుగా మీరు వివాహము చేసుకోవచ్చు అన్నాడు. మళ్ళీ తర్వాత ఏమన్నాడంటే పెళ్ళైన వాడు భార్యని ఎలా సంతోషపెట్టాలి, ఏం చెయ్యాలి అని దాని గురించి ఒక ఆలోచన చేస్తాడు అని అన్నాడు. చాలా విషయాలలో రాస్తూ ఆయన ఏమన్నాడంటే భార్య ఉన్నవాడు లేనట్లుగా, భర్త ఉన్నవారు లేనట్లుగా ఇలా మీరు జీవించాలి అని మాట్లాడుతూ ఆయన ఏమన్నాడంటే, ఇంకా పెళ్ళి చేసే కుమార్తెల విషయమై ఒకవేళ పెళ్ళి చేయాలని ఒక తండ్రి నిర్ణయం తీసుకుంటే అది మంచి నిర్ణయం చేయవచ్చు. ఒకవేళ చేయకుండా ఆ యొక్క కుమార్తెను దేవుడికి అప్పగిస్తే అది దేవుడి చిత్తం, అది చాలా మంచిది అని ఇట్లా చాలా హితబోధలు చేస్తూ వచ్చాడు. ఆ లాస్ట్కి ఆయన ఏమన్నాడంటే ఇది నా హితబోధ మాత్రమే కానీ ఇది ఆజ్ఞ కాదు అన్నాడు. అంటే నా యొక్క సలహా మాత్రమే కానీ ఇది నిజముగా ఆజ్ఞ కాదు అని చెప్పాడండి. నేను కూడా చెప్తున్నాను, పెళ్లి చేసుకోవద్దని ఎవరు చెప్పట్లేదు మీకు, భార్యలను ప్రేమించొద్దని కూడా ఎవరు చెప్పట్లేదు, భర్తలను ప్రేమించొద్దని కూడా ఎవరు చెప్పట్లేదు. మన యొక్క క్రమంలో మనం నడుస్తూ ఇక్కడ ఏమంటున్నాడు, 23వ వచనంలో ఏమంటున్నాడంటే మనము విలువ పెట్టి కొనబడిన వారమని ఎప్పుడు కూడా మర్చిపోవద్దట. నువ్వు భార్య ఉన్నా, భర్త ఉన్నా, కుటుంబం ఉన్నా, పిల్లలున్నా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీకు ఏ బాధ్యతలు ఉన్నా కూడా నేను విలువ పెట్టి కొనబడిన ఒక వ్యక్తిని అని నువ్వు మర్చిపోవద్దట. నువ్వు ఒక అర్ధరాత్రిలో నిద్రలో లేపి ఏంటి నీ పరిస్థితి అని అడిగినా కూడా నేను విలువ పెట్టి కొనబడిన వ్యక్తిని, నాకంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని చెప్పాలి. ఏమని అంటున్నాడంటే మీరు మనుషులకు దాసులు కాకూడి అంటున్నాడు కదా. కొన్నిసార్లు ఆటోమేటిక్గా మనుషులకు దాసులుగా మార్చబడతాం. దేవుని బిడ్డలారా, నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి కనుక నువ్వే స్థితిలో పిలువబడ్డావో ఆ స్థితిలో దేవునితో నువ్వు సరిగ్గా ఉండడము నేర్చుకోవాలి, దేవునితో నడవడము నేర్చుకోవాలి. దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారుడిగా నువ్వు విలువ పెట్టి కొనబడినవు కనుక నీ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ కూడా బానిసత్వములోనికి వెళ్ళిపోకుండా నిజాయితీగా నీ బాధ్యతలన్నీ నువ్వు చేసుకుంటూ ప్రభు యొక్క బిడ్డగా నువ్వు చాలా పౌరుషము కలిగి నిలబడాలి. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు ఇది నా హితోపదేశమే కానీ నేను ఆజ్ఞ ఇవ్వట్లేదు అని అంటున్నాడు. అంటే ఆయన అలా ప్రభు సన్నిధిలో ఆయన సమర్పించుకొని ఆయన ఆస్తులను వదులుకున్నాడు, తల్లిదండ్రులను వదులుకున్నాడు, తనకేది లేకుండా కేవలము దేవుడు ఆయనే ఉండినట్లుగా జీవించి చాలా పౌరుషము కలిగి పౌలు భక్తుడు జీవించాడు. ఆయనలో ఉన్న పౌరుషము కొంచెం మనకు నేర్పిస్తున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8, 9, 12 వచనాల వరకు ఉన్నాయి. చదువుదాం ఓపికతో. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు.
మీరందరూ సహోదరులు. మరియు భూమి మీద ఆ, ఎవనికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందున్నాడు. ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, ఆ, క్రీస్తు ఒక్కడే మీ గురువు. మీ గురువు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. మనకు బోధకుడు ఒక్కడేనట కదా. వేల లక్షల బోధకులు బోధిస్తున్నారు, కానీ మన బోధకుడు ఒక్కడే. అన్ని నోట్లో నుంచి వచ్చేది ఆ బోధకుడు ఏం చెప్తున్నాడో అవే వాళ్ళు పలుకుతున్నారని. భూమి మీద బోధకులు ఎవరు లేరు, గురువులు ఎవరు లేరు, తండ్రులు ఎవరు లేరు. ఒక్కడే తండ్రి, ఒక్కడే గురువు, ఒక్కడే బోధకుడు. ఆయన ఏం చెప్తున్నాడో అది మనం చేయాలి. ఆయన ఏం నేర్పిస్తున్నాడో అది మనం చేయాలి కదా. అంతకంటే ఇంకెక్కువ ఏం చేసినా కూడా మనము ఫెయిల్ అయిపోతాం. మన తండ్రి ఏం చెప్తాడంటే మంచి చెప్తాడండి, మంచి చేయమంటాడు, ఓర్చుకోమంటాడు. చెడు చేసే ప్రజలు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు మేలు చేయి అని చెప్తాడు, ఓర్చుకో అని చెప్తాడు, పర్వాలేదులే అని చెప్తాడు, క్షమించమని చెప్తాడు. ఎన్నో హితబోధలు చేస్తాడు. కానీ మన దురదశవులకు ఏమి అంటుతాయంటే జోకులు, చాలా సిల్లిగా ఉండే మాటలు, అవి మాత్రమే మన చెవులు చూస్తాయి. ఇంకా మిగతా ఏమీ జరగవు కదా. ఎవరైతే మీలో గొప్పవారుగా ఉన్నారో వాళ్ళు దాసులుగా మారిపోవాలి. దాసత్యం ఎంతమందికి ఇష్టం ఉంటుందండి? పరిచర్య చేయడం, దాసత్యం చేయడం, పరిచారకులుగా ఉండడం ఎంతమందికి ఇష్టం ఉంటుంది? యేసుప్రభు ఏం చేశాడంటే ఆయన పరలోకము నుంచి భూమి మీదకి వచ్చాడు కదా. తండ్రి కుడిపార్శ్వంలో ఉండవలసిన వాడు దేవుని ఒక కుమారుడై ఉండి ఆ వదిలిపెట్టుకోకూడని ఆ భాగ్యమును వదిలిపెట్టుకొని సాధారణమైన ఒక వ్యక్తిగా మనలాగా వచ్చాడు. వచ్చి శిష్యులందరూ కొట్లాడుతూ ఉన్నారు, నేను గొప్ప, నేను గొప్ప కదా, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని కొట్లాడుతూ యేసుప్రభు పక్కన నేనే ఉంటాను, యేసుప్రభు పక్కన నేనే ఉంటాను అని వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే, ఇదంతా కాదురా నాయన, మీరు ఇట్లా కొట్లాడితే నా పక్కన ఉండు కాదు కదా, పరలోకం కనుక రారు అని ఆయనే ఒక టవలు కొన్ని వాటర్ తీసుకొని వచ్చి అందరి కాళ్ళు కడగడం ప్రారంభించాడు. అంటే ఎవరైతే గొప్పగా ఉండాలని, ఎవరైతే ప్రధానమైన స్థానంలో ఉండాలని కోరుతున్నారో వారికట దాసుని యొక్క స్వరూపము ఉండాలట, దాసుని యొక్క మనసు ఉండాలట. అప్పుడు వారు హెచ్చింపబడతారట. ఎవరిని తగ్గించుకుంటారో కదా. కుటుంబాల్లో అన్న తమ్ముడి దగ్గరికి వచ్చి అంటాడు, అరే నేను పెద్దోడిని, నా గ్లాస్ మంచినీళ్ళు తీసుకురాపో అంటాడు. తమ్ముడు అంటాడు కదా, నేను చిన్నోని కదరా, నువ్వు తీసుకురాపో అని వీడు అంటాడు. ఇద్దరు తన్నుకుంటారు కాసేపు కదా. అత్త అంటది కదా, నేను అత్తను కదా, ఏయ్ అన్నం పెట్టుకురాపో అంటది కదా. కోడలు అంటది కదా, నీకెందుకు పెట్టుకురావాలి, పెట్టుకోసుకో, నీకు అన్నీ బాగున్నాయి కదా, నీకు కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి కదా. ఇవి నిజంగా పెట్టుకురావద్దు, పెట్టుకురావాలి, వాళ్ళు అట్లే కూర్చోవాలి, వీళ్ళు ఇట్లే కూర్చోవద్దని కాదండి. కలిసి ఒకరిని ఒకరు హత్తుకొని ప్రేమించే ప్రేమతత్వము లేని ఒక దుర్నీతి కలిగిన ఒక భాష ఇది, అంతే. భేదము కలిగి, కుట్ర కలిగి, మోసము కలిగి, అసూయ కలిగి, దుర్నీతి కలిగిన భాష ఇది. మన అమ్మకైతే పెట్టుకొస్తాం కదా కదా. మరి అత్త అడిగినప్పుడు దానికి పెట్టుకురావాలన్నా, అది ఇంకా పోతలేదు, దానికి ఎప్పుడు వస్తుందో ఏమో. ఇవన్నీ అంటే ఉదాహరణకు నేను చెప్తున్నాను, మీరు ఇక్కడ ఉన్నారని కాదు, ఉంటారని కాదు. మనిషి యొక్క స్వభావం ఏమవుతుందంటే, నా అనుకునే దగ్గర ఒకలాంటి ప్రేమ చూపిస్తాం, నీ అనుకునే దగ్గరకు వచ్చేసరికి మొత్తం ఉల్టా అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏమవుతుంది సార్, నీ జీవితం అంతా ఉల్టా అయిపోతుంది. అది నీకు గుర్తు ఉండట్లేదు.
అది నువ్వు మర్చిపోతున్నావు. ఎవరికో హాని చేస్తున్నాను, ఎవరి మీదనో నేను పగ తీర్చుకుంటున్నాను, ఎవరి మీదనో నేను కక్ష తీర్చుకుంటున్నాను అనుకుంటున్నావు. కానీ నిన్ను నీవే పొడుచుకుంటున్నావు, నిన్ను నీవే నష్టపరుచుకుంటున్నావు, నీ కంట్లో నువ్వే వేలు పొడుచుకుంటున్నావు. దేవునికి నీ అంతటా నువ్వే అయిష్టునిగా మారుతున్నావు అనే సంగతి మీరు మర్చిపోతున్నారు అంతే. ఆయన ఏమంటున్నాడంటే, నాకు దాసులుగా ఉండడానికి మిమ్మల్ని పిలిచాను అంటున్నాడు. దేవునికి దాసులుగా ఉండమని పిలిస్తే మనం ఏం చేస్తున్నామంటే, మా అమ్మకి దాసుని, మా అయ్యకు దాసుని, మా అన్నకు దాసుని, మా తమ్మునికి దాసుని కదా, మా పెదనాన్నకు దాసుని, మా చిన్నాన్నకు దాసుని, మా వార్డు కౌన్సిలర్కి దాసుని, వానికి దాసుని. వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండి, తప్పకుండా వెళ్ళాలి. దాసుడివి నువ్వు. నిజంగా స్వచ్ఛమైన ప్రేమతో వెళ్ళు. ఒక దేవుని బిడ్డగా ఒక గిఫ్ట్ ఇవ్వు, తనని ఆశీర్వదించు, నువ్వు హెచ్చింపబడతావు. వాళ్ళకి చాలా డబ్బులు ఉన్నోళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోతే మనకు ఎప్పుడైనా ఏమైనా అవసరం పడితే వాళ్ళు మాట్లాడరండి. నువ్వు దాసుడివి అండి. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అవసరం లేదు, నువ్వు దాసుడివి. ఒక పేదవాడు పిలిస్తే ఏవని దగ్గరికి పోకపోయినా ఏం లేదు, ఇప్పుడు నాకు చేతన అయితే లేదు, నాకు కాళ్ళు గుంజుతాను, చేతులు ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే అంత దూరం ప్రయాణం చేస్తే 2 గంటలు వెళ్ళాలి, తర్వాత అక్కడ వానికి ఏమైనా గిఫ్ట్ ఇలా వెళ్ళకపోయినా పర్వాలేదు, తగ్గించినవు కదా అక్కడ. ఆయన దాసుడుగా ఉండడానికి నువ్వు ఇష్టపడలేదు కదా, నిన్ను హీనమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. ఎవరి ప్రవక్తన? నీ ప్రవక్తనే కదా, నీ ప్రవర్తనే. యేసు ప్రభు ఎక్కడ పేదవారు ఉంటే, ఎక్కడ రోగగ్రస్తులు ఉంటే, ఎక్కడ అనగారిపోయిన ప్రజలు ఉంటే అక్కడికి ఆయన దేవుడు అని మర్చిపోయి వారి దగ్గరికి వెళ్ళి వారితో. కుష్ఠిరోగి ఏమన్నాడండి? కుష్ఠిరోగి ఏమన్నాడు? అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయమన్నాడు, ముట్టుకోమని చెప్పలే. అయితే ఆయన ఏమన్నాడంటే, నాకు ఇష్టమే అని ఆయనను ఒక అడుగు ముందుకు వేసి ఆయన ముట్టుకున్న వెంటనే తక్షణమే వాని కుష్టి వాణ్ణి వదిలిపోయాను. దేవుని యొక్క హృదయంలో కుష్టి లేదు. ఒకవేళ రోగగ్రస్తులు, పాపంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు, చిచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దండి, మేము వాళ్ళని ముట్టుకోవద్దండి అని ఇట్లా పాపం చేసిన వారిని ఒకలాంటి విరక్తి కలిగి మాట్లాడితే, నీ లోపల ఉన్నది కుష్టి, నీ లోపల ఉన్నది ఆ యొక్క దుర్నీతి. అందుకని వారిని ముట్టుకోకుండా అది నీ దగ్గరకు వచ్చేస్తుంది, వారిని ముట్టుకోకుండా నీ దగ్గరకు వచ్చేస్తుంది అది. కానీ యేసుప్రభు ముట్టుకొని చూపించాడు. ఆయనకు దాసులుగా ఉన్నవారు ఎలా ఉండాలంటే, అందరికీ దాసులుగా మారిపోవాలి. అందరికీ నీ ఒంట్లో ఓపుకున్నంత వరకు చెయ్యరాదు పరిచర్య, ఏమైతా ఉన్నది కదా, చెయ్యరండి. మూర్ఖ ప్రజలు ఈ మధ్యలో మరీ విపరీతంగా మూర్ఖమైన ప్రజలను మనం చూస్తున్నాం. మా చిన్నప్పుడు పెద్దవాళ్ళని ఇంతగా హింసించేవారు కాదు, పెద్దవాళ్ళని ఇంతగా తృణీకరించేవారు కాదు. ఎక్కడ చూసినా ఆ వృద్ధాశ్రయంలో పెద్దవాళ్ళను రోడ్ల మీద చాలా వీడియోలు మనం చూస్తున్నాం కదా. చాలా రకముగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారికి ఏదో నరకముగా అనిపించినట్లుగా, నేను పడలేను, నేను వేగలేను, నేను పడలేను, వేగలేను అని. అంటే చూడండి, చిన్నపిల్లలు మనల్ని విసిగించట్లేదా, బాధ పెట్టట్లేదా, అల్లరి చేయట్లేదా? వాళ్ళని భరిస్తున్నాం కదా, మరి పెద్దవాళ్ళని కూడా మనం భరించాలి కదా, రోగంతో ఉన్నవారిని కూడా మనం భరించాలి కదా. ఆయనకు దాసుడిగా నేను పిలిచాడు. ఆయనకు దాసుడిగా ఉంటే నీవు తగ్గించుకొని నువ్వు అన్ని సేవలు చేయవలసింది. దేవునికి దాసులుగా ఉండాలనుకుంటే అన్నీ చేయవలసింది. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనము 23, 24 వచనాల వరకు చదువుదాం. హనోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. ఎందుకు హనోకు గురించి మాట్లాడుతున్నాడంటే, నేను చెప్పాను, పెళ్ళి చేసుకోమని చెప్పాడు, చేసుకోకు అని చెప్పాడు. భార్య ఉన్నవాడు లేనట్లుగా, భర్త ఉన్నవాడు లేనట్లుగా, అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు అక్కడ.
దేవునితో నడిచేవాడు, దేవునికి దాసుడిగా ఉండడానికి పిలువబడినవాడు ఆనోకు ఏం చేశాడంటే, ఆయనకు నీలాగా నాలాగా మంచిగా భార్య, కుటుంబము, పిల్లలు అందరూ ఉన్నారు. ఎవరితో నడిచిందట అంటే, అన్ని బాధ్యతలు ఉన్నాయి, అందరినీ కలిగి ఉన్నాడు, ఆయన బాధ్యత ఆయన చేస్తున్నాడు. ఎక్కడ ఏ ఒక వ్యతిరేకమైన రిపోర్ట్ అక్కడ లేదండి. భార్యగానే వచ్చి నా భర్త చూసుకోవట్లేదు ఆనోకు మీద కదా, ఆనోకు మీద ఎవరు వచ్చి నిందలు వేయట్లేదు. అంటే ఆనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడని మాత్రమే రాయబడిన. ఆయనతో నడిచే క్రమములో ఆయనకు భార్య కానీ, పిల్లలు కానీ, ఆయన కుటుంబ జీవితము కానీ, ఆయన వ్యాపారము కానీ, ఆయన ఉద్యోగం కానీ ఏది ఆయన జీవితంలో అడ్డు రాలేదు. దేవునికి దాసుడిగా ఉండడానికి పిలువబడ్డాడు కనుక ఆయనతో మాట్లాడుతూ, ఆయనతో ప్రయాణము చేస్తూ ఆ 300 ఏళ్ళు కూడా ఒక్కరోజు కూడా ఆయన ప్రయాణం ఆపకుండా ఆయన ప్రయాణము కొనసాగించాడు. ఒకరోజు ఆయన దేవుడు పరలోకముకు సమీపముగా వెళ్ళినాక దేవుడు అప్పుడు అంటున్నాడు, ఆనోకు ఎక్కడి దాకా వచ్చావో తెలుసా? ఏం తెలియకుండా నాకు దాసుడిగా ఉండమంటే చాలా చక్కగా నడుచుకుంటూ వచ్చావు, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు అంటే వెనక్కు తిరిగి చూస్తే చాలా దూరం వచ్చేసాడు. మరలా వెళ్తావా, నీ భార్య, నీ పిల్లలు వాళ్ళందరూ పిలుస్తూ ఉన్నారంటే, వద్దయ్యా, నేను ఒక్క అడుగు వేస్తేనట, నేను ఒకసారి ఒక దర్శనంలో చూసిన, ఒక్క అడుగు వేస్తే పరలోకం, ఇంకా ఎన్నో మైళ్ళ దూరం నడిస్తే ఆయన ఇల్లు వస్తుందట. ఆనోకుతో దేవుడు అడిగాడట, ఏం తీసుకుంటావు, నాకు దాసుడిగా ఉండడానికి నాతో ఒక అడిగేసి పరలోకంలోకి వస్తావా, లేదంటే రిటర్న్ వెళ్ళిపోతావా అంటే ఏమంటారండి? బాప్తీసం తీసుకోమంటే చాలామంది అంటారు, మా నాయన చచ్చిపోయినాక తీసుకుంటాను, మా బిడ్డ పెళ్ళి చేసినాక తీసుకుంటానండి, మా కొడుకు ఒకడు ఉన్నాడండి, వాడు మా మాట వినట్లేదు, వాడిని పెళ్ళి చేసినాక తీసుకుంటానండి, లేకపోతే మరి చాలా పెద్ద కులం అండి, మా వారు ఒప్పుకుంటారో లేదో, కొంచెం కొద్ది రోజులు ఆగి లాస్ట్కు ఇక నా ప్రాణం అటు ఇటు అన్నప్పుడు తీసుకుంటాను అని చెప్తారు కదా, చెప్తారు. దేవుడేమో నువ్వు దాసుడిగా రానాయన అంటే వచ్చాడు, నేను దేవుని బిడ్డగా ఉంటాను, నేను నెంబర్ 1గా ఉంటాను, దేవునితో నడుస్తాను. దేవుడు అంటే నాకు ఎంత ప్రాణము, ప్రేమ. యేసుప్రభు అంటే చచ్చిపోతానండి, నా బంగారం అడిగినా ఇస్తాను, నా భూములు అడిగినా ఇస్తాను, ఏమడి ఒక పక్క కోసేయమన్నా కోసేస్తానని చెప్తారు కాకమ్మ కథలు. ఆఖరికి వచ్చేసరికి బాప్తీసం దగ్గరికి వచ్చేవరకు తెలుసు కదా, పెళ్ళి బాప్తీసాలు తీసుకుంటారు చాలామంది, అవి నిజమైన బాప్తీసాలు కావండి, అవి నిజమైన బాప్తీసాలు కావు. అయితే ఇట్లాంటి రకరకాల ప్రజలు ఉంటారు. కానీ ఆనోకట పాపం, అయ్యా నీ ఇల్లు చాలా దూరం ఉన్నది, వెళ్ళిపోమంటే నేను వెళ్ళను అని దేవునితో చెయ్యి పట్టుకొని పరలోకంలో అడుగు పెట్టాడట. ఉన్నా లేనట్టుగానే బ్రతికాడు. అందుకనే ఆయనకు భార్య మీద కొట్టుకోలేదు, పిల్లల మీద కొట్టుకోలేదు. ప్రేమ ఉండద్దు అని నేను చెప్పట్లేదు, నన్ను మళ్ళీ వేరే అపార్థం చేసుకోవద్దు. బాధ్యత ప్రకారం మనం ప్రేమించాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే గొంతు కోసే అంతగా ప్రేమించుకుంటారు, ఎందుకంటే ఆ ప్రేమ పిచ్చి ప్రేమలు అంటారు వాటిని. ఎన్ని రోజులున్నా వాళ్ళన్న వదిలిపెట్టిపోతారు, మనమన్నా వదిలిపెట్టిపోతాం. ఈ ప్రేమల కొరకు తకతకలాడు, కొంతమందికి నిద్ర పట్టదు, కొంతమందికి భోజనం చేయరు కదా. ఇవన్నీ తాత్కాలికమైన ప్రేమలు. కానీ నిజమైన ప్రేమ యేసు ప్రభుది. ఆయన తోటట ఆనోకు నడిచాడట. ఆనోకు వెళ్ళిపోతావంటే నో అని చెప్పాడట. మరి ఏం చేస్తావంటే నీతో పాటు అడుగు లేపాడట. దేవునితో పాటు పరలోకంలో అడుగు పెట్టాడు. ఆయనకు దాసునిగా ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుని బిడ్డ, నువ్వు ఆయనకు దాసుడిగా ఉండాలి. ఇంకా చూద్దాం, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము. ఏమంటున్నాడు? అబ్రహాము అట 99 సంవత్సరాలట. అప్పుడు అంటున్నాడు, నువ్వు నిందారహితుడిగా ఉండడానికి పిలిచాను అబ్రహాము అంటున్నాడు. 12వ అధ్యాయంలో పిలిచి ఏమన్నాడండి? అబ్రహామా,
నేను గొప్ప జనముగా చేస్తా, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టాను, ఇక నువ్వు రా, నీకు మంచి సంతానం ఇస్తానన్నాడు కదా. పాపం అబ్రహాం ఏమో నమ్మి వచ్చాడు. 12వ అధ్యాయం మొదలుకొని 17వ అధ్యాయం వరకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నువ్వు నిందారహితుడిగా ఉండాలి అంటున్నాడు. బెదిరిస్తున్నాడంటే అక్కడ దేవుడు మంచోడు కాదు కదా. ఎంత నమ్మి అబ్రహాము వనుకుంటూ 75 సంవత్సరాలు ఇప్పుడు ఒక భార్యను పట్టుకొని అమ్మను వదిలేశాడు, నాన్నను వదిలేశాడు, అన్నదమ్ములు వదిలేశాడు, సొంత దేశాన్ని వదిలేశాడు, నా అనుకునేవారు అందరూ వదిలేసి పాపం దేవుడి మాటను పట్టుకొని వస్తే 17వ అధ్యాయంలో అంటున్నాడు, అబ్రహామా నిందారహితునిగా ఉండమంటున్నాడు. అబ్రహాం కోపం రావాలి కదండి. వచ్చిందండి. వచ్చి నువ్వేమిస్తే లాభం ప్రభు అని అక్కడ కొంచెం స్టోరీ చేశాడు మనోడు. మనం అట్లే ఉంటాం. ఇప్పుడు నన్ను ఒకవేళ నిలబెట్టి అడిగితే నేను కూడా ఏం చేసావు ప్రభు అని అంటగవచ్చు. ఇంతవరకు అనలేదండి, ఇంతవరకు నేను అనలేదు. నాకేం చేసావు ప్రభా, ఇది చెయ్యి ప్రభా అని కూడా నేను అడగలేదు. నా భర్త చనిపోయి అక్కడ ముందు పడుకోబెట్టి ఉంచారు నన్ను. లాస్ట్ ఆ కార్నర్లో నేను కూర్చున్నాను. ఒక సహోదరు వచ్చి, నేను పేరు చెప్పను, వచ్చి దేవుడు అన్యాయం చేశాడని నా మీద పడి ఏడవడం ప్రారంభించి నేను అన్నాను, దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. మంచి జరిగినప్పుడు దేవుడు మంచివాడు, చెడు జరిగిన మన జీవితంలో చేదు రాగానే దేవుడు మారిపోయేవాడు కాదు. ఆయన ఎప్పుడూ మంచివాడండి. దేవుని బిడ్డలారా, ఆయన ఎప్పుడూ మంచివాడు. 24 hours 24 గంటలు నీ జీవితం ప్రారంభం నీ అంతం వరకు దేవుడు మంచివాడు. అంతే, అంతకంటే ఇంకెక్కువ దేవుడు మంచివాడు కాదు అని చెప్పడానికి ఎటువంటిది కూడా ఆయన జీవితంలో లేదండి. ఆ రక్తము, అమూల్యమైన రక్తం కోయబడతా ఉంటే, శరీరం పగిలిపోతూ ఉంటే నిన్ను నన్ను ప్రేమించాడు. మంచి చేస్తాడు దేవుడు. మన కళ్ళకు కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే శరీరంలో ఉన్నాం, తప్పదు కొన్నిసార్లు. కానీ ఆయన మాత్రం మంచివాడు అని నువ్వెప్పుడూ చెప్పాలి. నువ్వు చనిపోయే స్థితిలో కూడా నా దేవుడు మంచివాడు అని చెప్పాలండి. మంచివాడు ఆయన. అందుకే అబ్రహాము అంటున్నాడు, అయ్యా నువ్వేమిస్తే ఏంటి, నేను ఎవరికి పంచిపెట్టాలి ఆస్తులన్నీ అంటే, లేదు అబ్రహమా. మరలా ధైర్యపరుస్తున్నాడు, లేదు అబ్రహమా, నేను మంచివాడిని, మాట ఇచ్చి తప్పే దేవుణ్ణి కాదు, నేను నీకు వాగ్దానం చేసి నేను మర్చిపోలేదయ్యా, మర్చిపోవడానికి నేను నరుణ్ణి కాదు, నేను నీకు సంతానాన్ని ఇస్తా, నీ కడుపులో పుట్టినవాడే నీకు సంతానం, అతన్ని బట్టి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. మరలా మలసటి ఏటుకో చక్కటి కుమారుని చేతిలోనికి ఇచ్చాడు. ఇస్సాకును పట్టుకొని, నువ్వు ఇంత గొప్ప దేవుడివా ప్రభువా, నువ్వు ఇంత మంచి దేవుడివా ప్రభువా, నిన్ను నేను అర్థం చేసుకోలేదయ్యా అని ఏడ్చాడు. తర్వాత దేవుడు ఒక పరీక్ష పెట్టాడండి అబ్రహాముకు. అప్పుడు ఏడ్చావు కదా అబ్రహమా, నేను అర్థం చేసుకోలేదన్నావు కదా అబ్రహమా, ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు కదా, ఇంకా నీకు ఒక పరీక్ష పెడతానని ఆ 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రహాంతో కలలో వచ్చి అబ్రహామా అబ్రహామా అని పిలిచాడు. ఏంటి ప్రభా అంటే, నీకు ఒక్కడైనా నువ్వు ప్రేమిస్తున్న ఇస్సాకును మోరియా పర్వతం మీదకి తీసుకొని వచ్చి నాకు బలిగా అర్పిస్తావా? ఓకే ప్రభా అన్నాడు. ఏమన్నాడు? ఓకే ప్రభా. శారాకు చెప్పలేదండి, దాసులకు చెప్పలేదు, లేచి బోర్న ఏడవలేదు. ఆయనే నా కుమారుని బలిగా ఇవ్వమన్నాడని రెంకెలు పెట్టి ఏడవలేదు. కానీ శారాకు చెప్పలేదు. కానీ 2 పనివారిని పిలిచాడు, గాడిదకు గంతలు కట్టాడు, కావలసిన సామాగ్రి అంతా తన మీద పెట్టాడు, ఇస్సాకును లేపుకున్నాడు. ఇంకా 3 రోజుల ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, నాయనా తండ్రి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నది, గొర్రెపిల్ల ఎక్కడయ్యా అంటే, అది యెహోవాయే చూసుకుంటాడు, యెహోవా ఈరే. దాసుడిగా ఉన్నప్పుడు, ఆయనకు దాసుడిగా నువ్వు పిలువబడినప్పుడు ఆయనను మాత్రమే నమ్మాలి దేవుని బిడ్డలారా. మరి దేన్ని నమ్మొద్దు, పరిస్థితులు నమ్మొద్దు, మన కళ్ళ ముందు జరుగుతున్న వాటిని మనం నమ్మి ఏడవద్దు. కానీ ఆయన అట్లా ధైర్యంతో వెళ్ళాడు.
కట్టెలన్నీ పేర్చాడు. ఇస్సాకు కాళ్ళు చేతులు కట్టివేశాడు. ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ధైర్యం ఉన్నదండి? ఇంకా ఉన్నదా ధైర్యం? ఉన్నదా? ఏమైనా ఆశ ఉన్నదా? లాస్ట్ మూమెంట్ అయిపోయింది. కత్తి ఎత్తే వరకు కూడా నమ్మకముగా ఉన్నాడు అబ్రహాము. దాసుడిగా పిలువబడిన పిలుపుకు నీకే నేను దాసుడిగా ఉంటాను ప్రభా, దేన్ని దాసోహోముగా నేను చేసుకోనని కత్తి ఎత్తాడండి. ఆమెను చెప్పండి. కత్తి ఎత్తితే పరలోకంలో ఉన్న ప్రభు కదులుతున్నాడు. అబ్రహామా నీ విశ్వాసం నేను ఎరుగుతును, నీ నమ్మకత్వం నేను ఎరుగుతును. చాలు, నీ ప్రేమ చాలు. నన్ను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నేను ఎరుగుతును. నేను కార్చిన రక్తము వ్యర్థముగా పోలేదు. నీ విశ్వాసము నాకు ఇంకా బలాన్ని ఇస్తున్నది. నీ విశ్వాసము నాకు ఇంకా ఓర్పునిస్తున్నది. లే అన్నాడు. కత్తి తీయి అన్నాడు. కత్తి తీసిన తర్వాత ఆ కొమ్ములు తిరిగిన పొట్టేలు అక్కడ నీకోసం నేను దాచిపెట్టాను. దేవుని బిడ్డ, నీ విశ్వాస యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు నీకు ఉండొచ్చు, కానీ నీకోసం ఒక పొట్టేలు ఉన్నది. నిన్ను ఆదుకుంటాడు ఆయన, నిన్ను రక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. నీ జీవితంలో మేలైన దాన్ని నీకు చేయబోతున్నాడు. ఆయనకు మాత్రమే దాసుడిగా ఉండడానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23-24 వచనాలు చదువుదాం. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఏది చేసినా కూడా మనస్ఫూర్తిగా చేయాలట. ఆయనకు మీరు దాసులై ఉన్నారని తెలుసుకొని అబ్రహాం మనస్ఫూర్తిగా చేశాడా? సగం మనసుతో చేశాడా అండి? చేయలేదు. మనస్ఫూర్తిగా ఆయనకు నువ్వు దాసుడిగా ఉండి మనస్ఫూర్తిగా నువ్వు చేయవలసినవన్నీ చేయండి. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. అబ్రహాము తన కుమారుణ్ణి అర్పించేటప్పుడు మనస్సు పూర్తిగా అర్పించాడు. ఆనోకు దేవునితో నడిచేటప్పుడు మనస్ఫూర్తిగా ఆయనతో నడిచాడు కనుక మరణము లేకుండా ఎత్తబడ్డాడు. అంత మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. దేవుని బిడ్డ, ఈరోజు కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖము, వేదన ఎన్నో ఉండవచ్చు, కానీ అవన్నీ కూడా మన ప్రభు మనకు అడ్డు రాకూడదు. ప్రభును వెంబడించే మన జీవితంలో అవేవి అడ్డు రావద్దు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, కొద్ది కాలం ఉండిపోయేటివి. మన శరీరము కూడా కొద్ది రోజులు మాత్రమే ఇలా చెలిస్తాం, మాట్లాడతాం, అన్నీ చేస్తాం, కానీ ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ మన ద్వారా ప్రభునామం మహిమపరచబడినట్లుగా మనం పిలువబడిన పిలుపు ఏంటంటే ఆయనకు దాసులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఆ దాసుడిగా ఉండే క్రమంలో ఎక్కడ కూడా నీకు యజమానుడి మనస్సు గర్వము రాకుండా అన్నిటిలో ఆయనతో నడవడం నువ్వు ప్రారంభించు. ఖచ్చితంగా ప్రభు మనల్ని హెచ్చించబోతున్నాడు. లేచి నిలబడదాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, అయ్యా నీ ప్రియ బిడ్డలు ఎక్కడ తప్పిపోయారో, పడిపోయారో అయ్యా, నీకు దాసులుగా ఉండడానికి వారిని పిలిచావు తండ్రి. వారు ఎక్కడ అనాలోచితముగా వారి క్రియలు జరిగిస్తున్నారో ఇక్కడ నిలబడిన వారందరి జీవితంలో అద్భుతమైన మార్పు జరుగునగాక. ఆనోకు వలె నీతో నడవాలి ప్రభువా. అబ్రహాము వలె దేన్ని ప్రేమించక నిన్నే ప్రేమించాలి, నీతోనే నడవాలి. అలాంటి ఒక శ్రేష్కరమైన జీవితాన్ని ఇచ్చి నీ బిడ్డల్ని గణపరచమని, కడవరకు నీ ఒక సన్నిధిలో మేము ఉండునట్లుగా కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.